మన్మోహన్ సింగ్ అసలు ఎంత పెద్ద గొప్ప నాయకుడు అంటే మన దేశాన్ని చాలా సార్లు కూడా కొన్ని దేశాల నుంచి యుద్ధాలు ఆపేయడం జరిగింది, యుద్ధాలు గెలవడం జరిగింది. సో డిమానిటైజేషన్ మీ అందరికి గుర్తు ఉంటుంది, డబ్బులు నోట్లు రద్దు. అది అసలు మన మన్మోహన్ సింగ్ హయాంలో కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా లేదే దేశం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, మనం చేయొద్దు అని ఆపడానికి కీలకమైన వ్యక్తి కూడా మన్మోహన్ సింగ్. తను వాస్తవానికి కాశ్మీర్లో, ఇప్పుడున్న కాశ్మీర్ పంజాబ్లో తను 1932 సెప్టెంబర్ 26 జన్మించడం జరిగింది. ఏది ఇప్పుడు కాశ్మీర్లో ఉంది పంజాబ్. సో అక్కడ జన్మించడం జరిగింది. ఈయన 2008లో కూడా అమెరికాకు మనకు మంచి సంబంధాలు ఉండడానికి కూడా ఈయన చాలా దోహం, అంటే ఈయనతోనే కీలకంగా మార్పు అనేది జరిగింది. అది కాకుండా ఆధార్, ఒకప్పుడు అసలు ఆధార్ దేనికి పనికిరాదు అన్న ఆధార్ కూడా ఈయన హయాంలో తీసుకురావడం జరిగింది. సో మొత్తానికి మన్మోహన్ సింగ్ దేశానికి చాలా 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 చేశాడని తను, అంటే గతంలో పొలిటికల్ రకంగా ఎన్ని విమర్శలు వచ్చినా మన్మోహన్ సింగ్ అనేది ఒక లెజెండ్. మన భారతదేశంలో ఒక మైలురాయిగా నిలబడిపోయి మన్మోహన్ సింగ్ ఇప్పుడు లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. నిన్న రాత్రి 9:51-59 తను కన్ను మూయడం జరిగింది, అంటే తుది శ్వాస వదలడం జరిగింది. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ఒక కీలకమైన వ్యక్తి అని కూడా అనుకోవచ్చు. అంటే ఎవరు సోనియా గాంధీ ఇంకా వేరే వాళ్ళు ఉన్నా మన్మోహన్ సింగ్ కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇస్తా అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం వస్తే మేము 100% మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశానికి అనడం జరిగింది. బట్ అది వాళ్ళ బ్యాడ్ లక్, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చింది. సో ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో 1932 సెప్టెంబర్ 26 జన్మించిన మన మన్మోహన్ సింగ్ ఇవాళ లేరు అంటే చాలా బాధాకరం. మనకే కాదు, దేశవ్యాప్తమే కాదు, మిగతా దేశాలకు కూడా తను చాలా మంచి ఏమంటారు స్నేహపూరితంగా ఉండేది, మంచి ఫ్రెండ్షిప్ చేసేది మన దేశంతో పాటు. ఇంకా మిగతా దేశాల్లో ఉన్న నాయకులతో పాటు కూడా మంచి సంబంధాలు ఉండేవి. మన్మోహన్ సింగ్ చాలా లెజెండ్, తను ఒక గొప్ప వ్యక్తి. చాలామంది రాజకీయ పరంగా ఎన్ని మాటలు మాట్లాడినా సరే అనొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చాలా చనిపోయాక నిజాలు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ విషయంలో చూస్తే మన్మోహన్ సింగ్ ఒక దేశానికి, భరతమాతకు ఒక ముద్దుబిడ్డ అనుకోవచ్చు. మన భారతదేశానికి భారత తల్లి ఎలా ఉంటుందో ఆమె బిడ్డ ఎవరు, ముద్దు బిడ్డ ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. సో తనైతే నిన్న తుదిశ్వాస విడడం జరిగింది, చాలా బాధాకరం. స్కూళ్ళు కూడా చాలా మంది హాలిడేస్ ఇవ్వడం, అంటే స్కూళ్ళు చాలా రాష్ట్రాలు, మన దేశం అంతా కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ కూడా అవుతున్నట్టుంది. వాళ్ళు కూడా నిరసనగా సంఘీభావంగా ఒక బ్లాక్ బ్యాచ్ ఏదైతే ధరించారో అది మీరు చూడొచ్చు. ఇప్పుడు బ్లాక్ బ్యాచ్ ధరించి మరి మ్యాచ్లో ఆడుతున్నారు. యాక్చువల్లీ అది ఆపినా నష్టం లేదు. సో ఎందుకంటే ఒక భరతమాత ముద్దు బిడ్డను మనం కోల్పోవడం జరిగింది కాబట్టి ఆ మ్యాచ్ ఈ ఒక్కరోజు ఆపుకున్న ప్రాబ్లం లేదు. రేపు మాత్రం తన మన ఏమంటారు అధికార లాంఛనాలతో తన అంత్యక్రియలు ఉంటాయి. సో ఏదైనా సరే పెద్దలందరికీ వందనాలు. తను చాలా భారతదేశానికి చాలా 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 చేశాడు, అది మనం వర్ణించలేము. సో బాయ్.